నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన రాష్ట్రాన్ని కుదిపేస్తున్న, ఆ మాటకొస్తే దేశంలో ఉన్న తెలుగు వాళ్ళని అందరినీ కుదిపేస్తున్న ఒకానొక అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆయన చాలా పెద్ద ఆయన, వయసులోనూ మేధస్సులోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మనిషి, మేధావిగా తనను తాను అభివర్ణించుకునే మనిషి. కానీ అప్పుడప్పుడు మాటలు తూలి సమాజంలో ఉన్న ఒక వర్గాన్ని కించపరిచే మనస్తత్వం ఆయనకి ఎలా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. దానికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా మన దేశంలో మాత్రం రెండు జాతులు ఉన్నాయి. ఒకటి పేదోళ్ళు, రెండు పెద్దోళ్ళు అంటే బలిసినోళ్ళు. ఈ రెండు జాతుల మధ్య అంతరం రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప ఏమాత్రం చేరువయ్యే అవకాశం కనిపించట్లేదు. పెద్దోళ్లకు పేదవాళ్ళంటే ఎంత చులకనో ఇటీవల నేను ఇందాక చెప్పిన ఆ పెద్ద ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో కాదు, గరికపాటి నరసింహారావు గారు. చాలామంది గురువుగారు అని భావించే అపర మేధావి, మానవ అవతారం. అభిమానులు కోట్లలో సంపాదించుకున్న ప్రవచనకర్త. అంటే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయన. ఈ పెద్ద ఆయన ఈ మధ్య చిన్నపిల్లలు అంటే బడి పిల్లల మీద చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా వారి ఆహారానికి సంబంధించిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పేదింటి పిల్లలంటే పెద్దవాళ్ళకి ఎంత చులకన, ఎంత ఏహేభామ, ఎంత అక్కస, ఎంత ఈర్ష్య అని ప్రపంచం అంతా మాట్లాడుకునే అంతగా ఆయన దిగజారిపోయి మాట్లాడారు. ఒకసారి వివరాల్లో కనుక వెళ్తే, ఈ మధ్య ఆయన ప్రవచనాలు చేస్తూ ఒకచోట బడి పిల్లల ఉచిత మధ్యాహ్న భోజన పథకం మీదకి తన దృష్టి మళ్ళింది. మీకు తెలిసిందే కదా, గరికపాడారు అంటే ఆయన వేసే జోకులు, లేకపోతే అప్పటికప్పుడు సృష్టించే కథలు విని జనాలు వెర్రెక్కిపోతుంటారు, చప్పట్లతో మోగించేస్తుంటారు, ఆయన ప్రశంసలతో ముంతెచ్చుతుంటారు. అలాంటి ఆయన పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతారు కదా, దాంట్లో వడ్డించే గుడ్డు మీద పెద్ద సెటైర్లు వేసి ఒక 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 వర్గం తాలూకు, ఒక వర్గం అంటే సామాన్య వర్గం కదా, 80% ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసలే బడి పిల్లలకి గుడ్డు పెట్టడం ఏంటంటే చేదస్తం కాకపోతేను అని ప్రారంభించి గుడ్డ గాడిద గుడ్డ అని గాడిద గుడ్డుతో దాన్ని పోల్చి పుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్లు ఇచ్చి గుడ్డు పెడితే వాళ్ళు ఇంకేం చదువుతారు? శోభన పెళ్లి కొడుకుల్లాగా మంచం మీద ఎక్కి కూర్చుంటారు. అదేంటి సార్, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కోడిగుడ్డు తినగానే వాళ్ళలో కామోద్రేకం పెరిగిపోయి శోభనం పెళ్లి కొడుకులాగా తయారవుతారా? అంటే పెళ్లి కూతురులు మీరే సమకూరుస్తారా? ఏంటి సార్ ఇది? ఎంత దారుణంగా పసిబిడ్డల మీద అక్కసు వెళ్ళగక్కటం అనేది చాలా చాలా గర్హనీయం కదా సార్. మీ అహంకారం ఎంత దాకెళ్ళిందంటే పేద పిల్లలకు అప్పనంగా భోజనం పెట్టేస్తున్నారు, వాళ్ళని బలిష్ఠులుగా, బలిసిన వాళ్ళగా తయారు చేస్తున్నారు అని ఇతరులు అర్థం చేసుకునే అంతగా మీ మాటలు ఉన్నాయి. ఏంటి సార్, పేద పిల్లలు భోజనం చేయకూడదా? అదేదో పేద పిల్లలకి భిక్షమో, ధర్మమో, లేకపోతే దానమో చేస్తున్నారని మీరు భావిస్తున్నారేమో. అలాంటిదేం కాదు సార్. రాజ్యాంగం కల్పించిన హక్కుని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అమలు చేయండి అని ఆదేశాలు జారీ చేస్తే వచ్చింది సార్. ఇది బ్రతికే హక్కు ప్రతి మనిషికి ఉంది. చదువుకునే హక్కును కూడా చట్టబద్ధం చేసింది మన దేశం. అలాగే ఆహార భద్రతను కూడా చట్టబద్ధం చేసింది. ఇన్ని చట్టాలు ఉండి అత్యున్నత న్యాయస్థానం కూడా హృదయం చెలించి ఈ బిడ్డలకు భోజనం పెట్టండి అని ఆదేశాలు జారీ చేస్తే, ఆ ఆదేశాలని అవహేళన చేస్తూ మీరు మాట్లాడుతున్నారంటే మీ మీద అసలు కోర్టు ధిక్కార కేసు పెట్టాలి కదా. కానీ అవన్నీ మీరు ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎందుకంటే నిలువెత్తు అహంకారం, అభిజాత్యం మీలో అణువణువున ఉన్నాయి కనుక మీరు అలాంటివి ఏమీ పట్టించుకోరు.
మీరు మాట్లాడినప్పుడు ఎదురుగా ఉన్న ప్రేక్షక మహాశయులు, మీ వీరాభిమానులు, గాఢాభిమానులు చప్పట్లు కొడితే చాలు మీరు అసలు ఇంకా ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? గుడ్డు, గాడిద గుడ్డు 2 బాగానే చెప్పారు. అవి తిన్న పిల్లలు శోభన పెళ్లి కొడుకుల్లాగా తయారవుతారు అంటే అసలు అది ఎలాంటి పోలికో. మీకు మీకు వ్యాకరణం తెలియదని ఎవరు అనుకుంటారు? గొప్ప గొప్ప పోలికలతో మీరు మాట్లాడుతుంటారు కదా. ఆ శోభన పెళ్లి కొడుకులతో పసిబిడ్డలను పోల్చడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సార్. ఎందుకంటే కడుపు మండిన పిల్లలే మధ్యాహ్న భోజనం తింటారు. అదే మీరు అనుకుంటున్న పెద్దోళ్ళ జాతి పిల్లలైతే మధ్యాహ్నం భోజనంలో స్నాక్స్ పేరిట పిజ్జాలు, బర్గర్లు తెచ్చుకుంటారు సార్. కానీ ఈ పిల్లలకు అలాంటి అవకాశం లేదు. కడు పేదవాళ్ళు వీళ్ళు. పైగా ఈ వయసులోనే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులో కనుక పిల్లలకు పౌష్టికాహారం పెట్టకపోతే, అంటే విటమిన్స్ అన్నీ ఉన్న ఆహారం పెట్టకపోతే వాళ్ళు భవిష్యత్తులో మాల్న్యూట్రిషన్తో, రక్తహీనతో ఎదిగే అవకాశం ఉంది. మనం అంటుంటాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు. దానికి కొంచెం జోడిస్తే నేటి బాలికలే రేపటి బాధ్యతాయుతమైన దృఢమైన బిడ్డలు. అలాగా తయారు చేయడానికి ఇలాంటి ఉచిత పథకాలు పెడతారు సార్. ఈ ఉచిత పథకాలు ఏదో ఎవరి జేబులోంచో అప్పనంగా తీసి పెట్టట్లేదు. ఈ దేశంలో అత్యధికులుగా ఉన్న మధ్యతరగతి ఉద్యోగులు వాళ్ళందరూ, ఆఖరికి రైతులు కూడా పన్నులు కడితే ఆ పన్నుల్లో కొంత భాగాన్ని వీళ్ళకి భోజనాలుగా పెడుతున్నారు. దేశం మొత్తం మీద 12 కోట్ల మంది అన్ని రాష్ట్రాలతో కలిపి దాదాపు 12 కోట్ల మంది ఈ ఉచిత భోజన పథకంలోకి వస్తారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 12,500 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది అధికారికంగా. అంటే ఒక్కో విద్యార్థి మీద దేశం ఏడాదికి 1,000 రూపాయలు, దాదాపు 1,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతుంది. వారికి పెట్టే ఆ రోజు భోజనంలో 10 నుంచి 12 రూపాయలు కూడా ఉండదు సార్. అంటే ఒక బలిసిన వాడు తాగి పడేసే సిగరెట్ కంటే తక్కువ సార్ ఆ రేటు. దానికి వాళ్ళు భోజనానికి వస్తున్నారు. అయినా ఈ భోజనం ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? పేదవాళ్ళు తమ బిడ్డల్ని బడికి పంపించకుండా కూలీలుగా మారుస్తారని, తద్వారా బాల కార్మిక వ్యవస్థ పెరిగిపోతుందని, స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా పోవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దాన్నే సుప్రీంకోర్టు పదే చెప్పింది మనకి. పైగా ఆహార భద్రతను మనం చట్టబద్ధం చేసుకున్న దేశం ఉన్నది అన్నట్టు దేశం అంటే గుర్తొచ్చింది. ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో మాత్రమే ఇలాంటి స్కీము పెట్టారని మీరు అనుకుంటున్నారేమో. కాదు, ప్రపంచానికే దిక్సూచిగా ఆర్థికంగా బలిసిన దేశం అమెరికాలో కూడా 2 కోట్ల మందికి ఈ ఉచిత భోజనం పెడుతున్నారు సార్. జపాన్, ఇంగ్లాండ్, ప్రపంచాన్ని పాలించిన బ్రిటన్, ఈ దేశాల్లో కూడా కోట్ల సంఖ్యలో బిడ్డలకు భోజనాలు పెడుతున్నారు. కొన్ని చోట్ల, అంటే అమెరికా లాంటి దేశంలో భోజనం లేక కాదు, అందరికీ ఒకే రకమైన పౌష్టికాహారం కలిగిన భోజనం పెట్టాలని. అసలు యూనిఫామ్ ఎందుకు ఇస్తారో తెలుసా? మీరు దాని మీద కూడా జోకేశారు కదా. యూనిఫామ్లు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి అంటే ఏదో ఒక భిక్షగా పడేసినట్టు మీరు మాట్లాడారు కదా. యూనిఫామ్ తాలూకు లక్ష్యం ఏంటంటే పేద పిల్లలు చదువుకోవడానికి వస్తారు, పెద్దవాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వస్తారు. వాళ్ళందరూ ఒకే వేషంలో ఉంటే తరతమ భేదాలు లేకుండా ఉంటాయని చెప్పి అందరికీ యూనిఫామ్ పెడతారు సార్. ఈ భోజనం కూడా అలాంటిది. ఒక్కొక్కడు మసాలా మాంసం తెచ్చుకుంటే, మరొకడు ఏ బిర్యానీ తెచ్చుకుంటే అవతల వాళ్ళు సొంగలు గార్చుకుంటూ చూడకుండా ఉంటారని చెప్పి అందరికీ ఒకే రకమైన, పైగా పౌష్టిక ఆహారం లాంటిది, అంటే అన్ని విటమిన్స్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే, కోడిగుడ్డు మల్టీవిటమిన్. 5-6 టాబ్లెట్లు వేసుకున్నా కూడా లభించని శక్తి ఒక కోడిగుడ్లో వస్తుంది. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు వేయడం అంటే దరిద్రంగాను అన్నారు కదా మీరు. ఈ దేశంలో రకరకాల సంస్థలు ఎగ్స్ తాలూకు, అంటే కోడిగుడ్డు తాలూకు ఔన్నత్యాన్ని, లేకపోతే అందులో ఉన్న పోషకాహార విలువల గురించి అనేక వ్యాసాలు వచ్చాయి, చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. అందువల్లనే పైగా కారు చౌకగా కానీ లభ్యమయ్యే గుడ్డు అది.
కొన్ని దేశాల్లో మీకు తెలుసో లేదో, కొన్ని దేశాల్లో ఆకుకూరలు చాలా ఖరీదు, బట్ గుడ్డు మాత్రం చవక. ఎందుకంటే అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటారు ఆయా దేశాల్లో. అందుకే మీకు నేను ఇచ్చే సలహా, అంటే మీకు సలహా ఇచ్చేంత వయసు నాకు లేదు, ఇంకా ప్రజలందరి తరపున మీరు చేసిన ఆ వ్యాఖ్యానాలకు మనోవేదన చెందుతున్న ప్రజల తాలూకు ప్రతినిధిగానే నేను చెప్తున్నది ఏంటంటే, వేదాలు ఉపనిషత్తులు చదవండి, మంచివి. ఎందుకంటే అందులో మంచి ఉంటే ఎవరైనా తీసుకోవాలి. భగవద్గీత సారాంశాన్ని మీరు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, అది మంచిది. అది ఎందుకంటే జీవితానికి అనుగుణంగా మీరు వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మన దేశానికి ఆ మాటకు వస్తే ప్రజాస్వామ్య దేశాలకు ఆయువు పట్టుగా ఉండే రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ రాజ్యాంగాన్ని కూడా మీరు అప్పుడప్పుడు చూడాలి. వేదాలు చెప్పండి, ప్రజల్ని చైతన్యవంతం చేసే పనిలో మీరు ఉన్నారేమో, అది కూడా చేయండి. ఎందుకంటే అది మీ వృత్తి ప్రవృత్తి కూడా. కానీ రాజ్యాంగం అని ఒకటి ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ఏం చెప్తుంది, జీవించే హక్కుని ఏ విధంగా మనకి చట్టబద్ధం చేసింది, అవన్నీ దాంట్లో ఉంటాయి. జీవించే హక్కునే ప్రశ్నించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు సార్? మీరు చేసిన ఆ వ్యాఖ్యలు పొరపాటున వచ్చినాయని మాత్రం ఎవరు అనుకోవట్లేదు, కావాలనే మీరు ఆ వ్యాఖ్యలు చేశారని. ముఖ్యంగా కోట్ల మంది, అంటే 80% ప్రజలు చేస్తున్న ఆహారపు అలవాటును కూడా మీరు హేళన చేశారు. గాడిది గుడ్డ అంటే అర్థం అదే కదా. అసలు చదువుకునే వాళ్ళు గుడ్డు పెట్టడం ఏంటంటే దరిద్రం కాకపోతేను అన్నారు కూడా మీరు. అంటే గుడ్డు తినే వాళ్ళందరూ దరిద్రుల కింద మీ దృష్టిలో. చాలా చాలా మాట్లాడారు మీరు ఆ రోజు. ఎంతమంది మనసులు నెచ్చుకొని ఉంటాయి. ఆ పసిబిడ్డలు హృదయాలు, లేత హృదయాలు అంటాం కదా, అవి అంతా నొచ్చుకుని ఉంటాయి. మీరు చేసిన మీ వ్యాఖ్యలకు కొంతమంది కుహనా మేధావులు, లేకపోతే మీ గాఢాభిమానులు కాదు సార్ ఆ ఉద్దేశంతో లేదు, దాన్ని వక్రీకరించారనే ఒక కొత్త వాదన తీసుకొచ్చినప్పటికీ, ఇప్పుడున్న యుగంలో, సోషల్ మీడియా యుగంలో మీరు మాట్లాడిన ప్రతి మాట సాక్ష్యాధారాలతో సహా కనిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఎందువల్లనంటే కొంతమంది కొంచెం ముందడిగేసి ఇది దాంతో సృష్టించారేమో, కానీ గురుగారు అలా మాట్లాడలేదు అని కొంతమంది చెప్తున్నారు. ఆ ప్రయత్నం కూడా మేము చేశాం సార్. ఇది ఏమైనా AI వాళ్ళు సృష్టించిందా, డీప్ఫేక్లో సృష్టించారని చూస్తే కాదు, ఒరిజినల్. అంటే మీరు మాట్లాడింది ఒరిజినల్, అంటే మీ అసలు రూపం ఇదే అని నిరూపించే సాక్ష్యాలు ఇప్పుడు మనకున్నాయి సార్. అందుకని మీరు బొంకటానికి లేదు, ఏదైనా చెప్పి తప్పించుకోవడానికి కూడా లేదు. అయినా బడి పిల్లలకు గుడ్లు పెట్టడం మహాపచారమా, పాపమా? ఏం సార్ ఇది? ఇంత అవి తిని వాళ్ళు శోభనం కొడుకులు అయిపోతారా, శోభనం పెళ్లి కొడుకులు అయిపోతారా? ఎక్కడైనా ఇది ఏ పురాణాల్లో, ఏ ఇతిహాసాల్లో, ఏ గ్రంథాల్లో ఇలాంటి రుజువులు ఉన్నాయో మీరు చెప్పగలరా? కోడిగుడ్డు తినగానే శోభనం పెళ్లి కొడుకుల్లాగా తయారవుతారు వాళ్ళు. ఇంకొక పెద్ద మాట కూడా మీరు అన్నారు, ఖాళీలు తెచ్చుకోమనండి, భోజనం ఇంటి దగ్గర తెచ్చుకోమనండి, లేకపోతే మానేమనండి. నిజమే సార్, మీరు అన్న మాట కనుక నిజమే. దాన్ని కనుక పాటిస్తే బడి పిల్లలు 60% మానేస్తారు సార్. ఎందుకంటే ఇంటి దగ్గర భోజనం ఉండదు, ఏ కారమో గడ్డమో లేదా గంజో ఏదో వేసి పెడతారు బిడ్డలకి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో డొక్కలు కనిపిస్తూ బిడ్డలు కనపడతారు. సో అలా కాకుండా ఆరోగ్యవంతమైన రేపటి పౌరులను తయారు చేయడానికి ఇలాంటి పథకాలు పెట్టారు సార్. ఆ పథకాన్ని కూడా మీరు ఎంత హేళన చేసి, ఎంత అన్యాయంగా మాట్లాడారు సార్. వస్తేనా మన చదువుకుని లేకపోతే పొమ్మన్నాడు అంటే పొమ్మంటారండి, పోతారు, నిజంగానే పోతారు. కానీ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, అది వాళ్ళకి మీరు పోవటానికి వీల్లేదు, మీరు చదువుకోవాలి అని చెప్తుంది. ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నది ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలను కనండి, తద్వారా మనకి మానవ వనరులు పెరుగుతాయి అని ఆయన చెప్తుంటే, దానికి పూర్తి విరుద్ధంగా మీరు బలహీనలైన పిల్లలను తయారు చేయడానికి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి మీ పెద్ద బుర్రతో ఆలోచించండి సార్. ఆలోచన జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటి అక్కసును కక్కుతారా? ఆ ప్రశ్న మీకే నేను అది మీకు వదిలేస్తున్నా. యువతరాన్ని, రేపటి రాబోయే యువతరం మేధోశక్తిని సంపాదించుకొని ఈ దేశానికి సేవ చేయడానికి వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారని మీకు అనిపించలేదా? సో మీరు చెప్పినట్టు మానేస్తే, లేకపోతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోగలిగితే
ఆ స్తోమత వాళ్ళకుంటే ఈ ప్రభుత్వం పడేసే ముష్టి లాంటి ఆ భోజనానికి ఎందుకు అర్హులు చేస్తారు సార్? లేకనే కదా వాళ్ళు వస్తున్నారు. పైగా అది సుప్రీం ఆదేశాలు. ఇందాక నేను చెప్పినట్టు మీకు భిక్షో లేకపోతే దానమో మరేదో కాదు, అది వాళ్ళ హక్కు. ఈ దేశ రాజ్యాంగం కల్పించిన హక్కు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని మూల సూత్రం అది. దాన్ని మీరు అవహేళన చేశారు. చాలా చాలా అన్యాయం సార్. మీకు మరో విషయం తెలుసో లేదో, పిల్లల్లో పౌష్టికాహారం పెంచి వాళ్ళను దృఢమైన అంటే శక్తివంతమైన బిడ్డలుగా తయారు చేస్తే రేపటి ప్రపంచానికి వాళ్ళు తన మేధాశక్తితో పాటు ఈ శారీరక దృఢత్వాన్ని కూడా నిరూపించుకునే ఒక వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వాలు ఆలోచించి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టేశారు. నేను ఇందాక చెప్పినట్టు ఏదో మన దేశంలో బడుగు బలహీన వర్గాలకు మాత్రమే పెడుతున్నారని మీరు అనుకోవద్దు. బాగా బలిసిన దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, న్యూజిలాండ్, అసలు అలాంటి చోటైతే చదువు కూడా ఫ్రీనే, అంత ఫ్రీనే అక్కడ. అందుకే అక్కడి నుంచి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు బయటకు వస్తారు. మనకు పెట్టిన ఈ వరన్నంలో లేకపోతే ఒక్క గుడ్డు 3 రోజులు, వారంలో 3 రోజులు ఇస్తేనే ఈ దేశంలో తాలూకు ఆస్తులన్నీ కరిగిపోతాయన్నట్టుగా మీరు మాట్లాడారు కదా. చాలా చాలా అన్యాయం సార్ అది. పేదల పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అసలు ఎందుకు పెడుతున్నారో మీకు తెలుసు కదా. ఒకటి, వాళ్ళలో పౌష్టిక విలువలు పెరగడానికి, అంటే విటమిన్స్, మల్టీ విటమిన్స్ వాళ్ళలో పెరగడానికి. లేకపోతే వాళ్ళు తినేది బోవే కదా, బోవా లేకపోతే పచ్చడి మెతుకులు, గంజి లాంటివి. గంజి ఆఫ్కోర్స్ చాలా మంచిదే, కానీ అలాగా చేయడానికి, వాళ్ళని గట్టి వాళ్ళగా తయారు చేయడానికి అసలు విషయం మీకు తెలుసు, 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బిడ్డలకు ఖచ్చితంగా ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ ఎదుగుదలకు ఈ ఆహారం అవసరం అవుతుంది. ఇక ఆ తర్వాత మనం ఎన్ని తిన్నా కూడా అది పొడుగు పెంచుతుందే తప్ప బుర్ర పెంచదు, లేకపోతే శరీరాన్ని కూడా పెంచదు. అందువల్లనే ఆ ఏజ్లో, అందుకే 6 to 14 years వాళ్ళకి ఇలాంటి అవకాశం కల్పించమని ఆదేశించింది సుప్రీంకోర్టు. సో ఇంకొక కారణం ఏంటంటే, పేదవాళ్లకు ఎంతమంది పిల్లలు పుడితే అంత ఆదాయం వచ్చినట్టుగా కొంతమంది భావిస్తారు. ముఖ్యంగా గిరిజన తెగల్లోనూ లేకపోతే సంచార జాతుల్లోనూ వలస కూలీల్లోనూ ఎక్కువ మంది పిల్లల కంటే ఆ ఎక్కువ మంది చేతికి అంది వచ్చి ఎక్కువ కూలీ సంపాదిస్తారనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. సో దాన్ని బ్రేక్ చేసి ఆ టైంకి ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తే, వాళ్ళు స్కూల్కి పంపించే టైంకి వాళ్ళు వంట అవుతుందో లేదో, భోజనం ఉంటుందో లేదో తెలియదు కనుక ఇక్కడే అది కనుక పెడితే ఎక్కువ మంది పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి, డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి. ఇంత చేస్తున్నా మన దేశంలో అక్షరాస్యత ఎంతవరకు ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, పేదరికంలో మనం ఎంత దారుణంగా వెనకబడి ఉన్నామో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విఘ్నులు కదా, అన్నీ మీకు అలా తెలిసిపోతుంటాయి. కానీ ఎలాంటి ఆకలి కేకలు మాత్రం మీకు అసలు వినిపించవు. చాలామంది మీరు అన్న మాటలకి మనసు నొచ్చుకున్నారు సార్. ఏంటి సార్ ఇది? ఇందాక నేను ఫస్ట్గా చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను మీకు, పేదవాళ్ళకు మధ్య అంతరం మరింత పెరిగిపోతుందే తప్ప అది ఏమాత్రం చేరువయ్యే అవకాశం లేకుండా పోతుందంటే ఇలాంటి మాటల వల్లే, ఇలాంటి అక్కసు వెళ్ళగా కట్టడం వల్లే. చాలా అన్యాయం సార్ మీరు మాట్లాడేది మాత్రం. చదువుతారో లేదంటే పోతారని మాత్రం అది కొంచెం మీరు చాలా ఇబ్బందికరమైన మాట. పేదరికంలో అట్టడుగు ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటారు. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు బర్గర్లు, పిజ్జాలో తెచ్చుకునే కడుపు నిండి వాళ్ళు ఎన్ని ప్రవచనాలైనా చెప్పచ్చు సార్. ఆకలి విలువ పేదవాళ్ళకి తెలుస్తుంది. పేదవాడి బతుకు మీద, వాడు తినే మెతుకు మీద ఎందుకు సార్ మీకు ఎంత కోపం? చాలా అన్యాయం సార్. పెద్ద ఆయన మీరు, గురువుగారని అందరూ పిలుచుకునే అంత పెద్ద ఆయన మీరు. మీ నోట్లోంచి ఆ మాటలు వస్తాయి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ప్రజలు మీ మాటల వల్ల ప్రభావితం అవుతారు. మీ ప్రవచనాలు వింటున్న వాళ్ళందరూ ఏదో బడుగు బలహీన వర్గాల పిల్లలకు మనంతా దోచేసి పెట్టేస్తున్నారు అని భావిస్తే ఉసురు అంటారు కదా, ఉసురు తగులుతుంది అలాంటి మాటలు కనుక మనం మాట్లాడితే. మీరు పేదవాళ్ళకు పెట్టే భోజనం గురించి అంత పెద్ద ప్రవచనాలు చెప్పారే,
మిమ్మల్ని సూటిగా నేను 1, 2 ప్రశ్నలు అడుగుతున్నాను. కడుపు నిండా తినేసి అది అరక్క క్లబ్బుల్లో పబ్బుల్లో తాగి తందనాలాడేసి చిందులేసే బిడ్డలను మీరు ప్రశ్నించగలరా? ఏంట్రా తాగుతున్నారని మీరు అనగలరా? ఏమో అన్నారేమో నాకు తెలియదు. అంటే ఎంత అక్కసతో అనగలరా? అది ఒకటి. కోట్లు ఎగ్గొట్టేసి విదేశాల్లోకి వెళ్ళిపోయి విలాసాలు అనుభవిస్తున్న బడా చోరులను మీరు ప్రశ్నించగలరా? ప్రశ్నించలేదు. ఎంత పెద్దవాళ్ళు కదా, వీళ్ళు పేదవాళ్ళు, అందుకని అప్పనంగా దొరుకుతారు మీకు. రాజకీయ ముసుగులో అవినీతి అక్రమాలతో కోట్లు కొల్లగడుగుతున్న రాజకీయ నాయకులు జోలికి మీరు వెళ్ళగలరా? కనీసం అటు కన్నెత్తైనా చూడగలరా? లేదు. ఎందుకు? ఏదైనా ఉంటారు, పునాదులు కదిలిపోతాయి అలాంటి వాళ్ళని కనుక మనం టచ్ చేస్తే. మీకున్న జ్ఞానానికి, మీరు సమాజానికి అందిస్తున్న మేధో ఫలానికి మీకు పద్మశ్రీ ఇచ్చారు సార్ కదా. చాలామంది నేను పద్మశ్రీకి అర్హుణ్ణి కాదు అందుకని అక్కర్లేదని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సర్కారు పేద ప్రజలను కష్టపెడుతూ అదాంటి సర్కారు ఇచ్చే పద్మశ్రీ నాకు అక్కర్లేదని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు పద్మశ్రీ తీసుకున్నారు. కనీసం ఆ పద్మశ్రీకి విలువిచ్చైనా మీరు విలువగల మాటలు మాట్లాడాలి కదా. చాలా అన్యాయం సార్ మీరు మాట్లాడింది మాత్రం. 4 మాటలని చెప్పి మూతి తుడిచేసుకున్నారు ఆ రోజు మీరు. కానీ అది ఎంతమంది మూతి దగ్గర భోజనానికి ఎసరు పెట్టబోయిందో మీరు ఆలోచించారా? ఏమాత్రం ఆలోచించలేదు. పేదవాళ్ళు అంటేనే మీకు అంత చిన్న చూపని ఇప్పుడు అర్థమైపోయింది. వాళ్ళు చదువుకుని జ్ఞానవంతులైతే, నాకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, పేదవాళ్ళ పిల్లలు చదువుకుని జ్ఞానవంతులైతే రేపు మీ ఇళ్లల్లో పనిచేసే కూలీలు దొరకరేనా? మీరు ఇంత కోహన మేధత్వాన్ని బయటపెట్టుకున్నారు. అదేనా అర్థం? ఇళ్లలో కూలీలు కావాలి కదా, కట్టు బానిసలు కావాలి కదా, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు కావాలి కదా. సో చదువుకుని వాళ్ళు ఆ పనులు చేయకపోతే మా ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఎవరు అనే ఒక అపోహతో, దీర్ఘాలోచనతో మీరు ఈ పని చేస్తున్నారా, లేకపోతే ఇలా మాట్లాడుతున్నారా? ఒక పెద్ద ఆయన అన్న మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమో ఆ కోణం ఉందో లేదో నాకు తెలియదు, కానీ గరికపాటి గారు మాట్లాడటానికి ఒక 2 కారణాలు ఉన్నాయి మాస్టారు అని చెప్పి ఆయన అన్నారు. అది ఏంటంటే, అక్షయ పాత్ర అనే ఒకటి ఉంది, ఒక సంస్థ. ఆ సంస్థ ఉచిత భోజనాలకే లేకపోతే ఇలాగ ప్రభుత్వం సబ్సిడీ తీసుకుని పెట్టే భోజనాలకు అది పెట్టింది పేరు. వాళ్ళు కేవలము శాకాహారం మాత్రమే తయారు చేస్తారు. సో ఈ గుడ్డు కనుక తీసేస్తే ఈ భోజన పథకాన్ని వాళ్ళకి అప్పచెప్పొచ్చు అని చెప్పి ఆయన అంతర్లీనంగా గరికపాటి వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారేమో అని చెప్పి ఎవరో అన్నారు. ఏమో నాకు నేను అది నమ్మను, కానీ బట్ ఏమో అది కూడా ఉందేమో. ఇంకొక పెద్ద ఆయన కూడా ఇంకొక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, కావాలని ప్రభుత్వాలు, అంటే ఏ ప్రభుత్వాలు ఆయన చెప్పలేదు, కానీ ప్రభుత్వాలు ఇలాంటి పెద్దవాళ్ళు అంటే తెలిసింది కదా, మిమ్మల్ని సలహాదారులుగా కూడా కావాలని అడుగుతున్న ప్రభుత్వాలు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఈ పథకం పట్ల మీలాంటి మేధావులు చేసే చులకన కామెంట్స్ ఆధారంగా ఇదేదో వేస్ట్ పథకంలాగా ఉంది, దీన్ని తీసేద్దామని చెప్పి అనుకుంటారని మీరేమన్నా చేశారా? ఆ విధంగా ప్రభుత్వంతో మీరు కుమ్మక్కం చేశారని ఆయన ఎవరో నాకు చెప్పారు. ఈ 2 నేను చివరి మాట్లాడిన ఈ 2 మాత్రం ఇవి నేను అనుకున్న మాటలు కాదు, ఎవరో అనుకున్న మాటలు. అంటే ఆ కోణం నుంచి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మీరు చేసిన వ్యాఖ్యల్ని అని చెప్పడానికి మాత్రమే చేశాను. ఏదేమైనా గరికపాటి వారు మీరంటే చాలా గౌరవం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వేసే జోకులు కానీ, అది గతంలో మీరు మహిళల తాలూకు కట్టు బొట్టు తాళిబొట్టు ఇలాంటి వాటి మీద కామెంట్ చేసి వెకిలితనాన్ని బయటపెట్టుకున్నారు. అప్పుడు మీతో పూర్తిగా విభేదించేవాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం అప్పుడప్పుడు మీరు ఈ దోపిడీకి సంబంధించి మాట్లాడిన మాటలు విని గరికపాటి వారు కూడా కొన్ని మంచి మాటలు మాట్లాడతారని అనుకునేవాళ్ళం. కానీ సడన్గా అసలు మీ అసలు రూపం ఇది అని తెలిసిన తర్వాత మాత్రం చాలా బాధేస్తుంది సార్. చాలామందిని మీరు బాధ పెట్టారు సార్. ఏమో మీకు నమ్మకం ఉంది కదా, పాపం పుణ్యం అనే నమ్మకాలు మీకు ఉన్నాయి కదా. పాపం కదా సార్ గరికపాటి వారు, ఆలోచించండి. ఇది ఇవాళ కామెంటరీ బాక్స్లో ఆవేదనాపూరితంగా చేసిన ఒకానొక ముఖ్యమైన అంశం. మీరు నాతో ఏకూపిస్తారని మళ్ళీ వచ్చేవారం మరో అంశం మీద మీతో మాట్లాడటానికి నేను వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.